లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఎగరండి మనం ఆక్రమించుకున్న తరంలో బిల్డింగ్ మున్సిపాలిటీ గోడ కొట్టేస్తారండి. ఆక్రమించుకుందన్నామంటే పళ్ళు పళ్ళు నా క్యారెక్టర్ చెప్పావా? చెప్పానండి, కానీ లాభం లేదండి. నా బిల్డింగ్ నే పగల కొడతావా? నువ్వెంత నీ బతికెత్తా? ఆగండి, మీరేమన్నా అడగదలుచుకుంటే మా కమిషనర్ గారిని అడగండి. ఎవరు మీ కమిషనర్? నేనే, వైజయంతి. నేనెవరు తెలుసా? తెలుసు. గెడ్డ పొలుగు చెంచురామయ్య, ఎక్స్ పంచాయతీ ప్రెసిడెంట్, ఎక్స్ మండలాధ్యక్షుడు, ఎక్స్ ఎమ్మెల్యే. ప్రెసెంట్ బిల్డర్ కూడా. బిల్డర్ అయితే ప్రభుత్వం అనుమతి లేకుండా బిల్డింగ్ కట్టావా? నిర్మాణం ఆపమని, ఆపపోతే 24 గంటల్లో బిల్డింగ్ కూల్చేస్తామని నోటీస్ పంపావు. చెప్పింది చేయడం నా అలవాటు, చేస్తున్నాను. ముప్పాతికి బిల్డింగ్ కట్టిన తర్వాత ఎలా కూలుస్తారండి? రూల్స్ ప్రకారం. కావాలంటే ఫైన్ కట్టా, పర్మిషన్ ఇవ్వండి. దేనికి? పగలు కొట్టడానికా? అరెస్ట్. రెండు మారింది. గతంలో మిమ్మల్ని పొడిచేవాళ్ళం, ఇప్పుడు మమ్మల్ని మేమే పొడుచుకుంటున్నాం. కమిషనర్ కబురు పంపారా? పంపామండి. గుడ్ మార్నింగ్ సార్. ఏమమ్మా, ఆఫీసర్ గిరి అతి నీతిగా వెలగబెడతానని నువ్వేమైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసుకుని ఉద్యోగానికి వచ్చావా? దేవుడి మీద కాదు, దేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చాను. ఎందుకు పిలిపించారో చెప్పండి సార్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డానుకుంటున్నావా? చెంచురామయ్య అంటే ఎవరో తెలుసా? అతను ఆ బిల్డింగ్ మైనార్టీస్ కి సంబంధించిన అనాథల కోసం కట్టిస్తున్నాడు. నువ్వు వెళ్ళి దాన్ని పడగొట్టించావు. ఏమైంది? మత కలహాలు రేగి పరిస్థితి కర్ఫ్యూ వరకు వచ్చింది. దీనికి కారణం ఎవరు? నువ్వు. మీరు అబద్ధాలు చెప్పాలనుకుంటే అసెంబ్లీలో చెప్పండి సార్, గవర్నమెంట్ ఆఫీసర్ ముందు కాదు. అది మైనారిటీస్ కోసం కడుతున్న బిల్డింగ్ కాదని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అతను అరెస్ట్ చేసి నేరస్తుడిగా శిక్షించాలని కేసు పెట్టావంట. తమాషాగా ఉందా? అతనికి ఎంత పలుకుబడి ఉందో, ఎంతమంది జనం ఉన్నారో, ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆఫ్టర్ ఆల్ ఆఫీసర్ నీకేం తెలుసు? వెంటనే కేసు విత్డ్రా చేసుకుని క్షమాపణ కోరుకో. ఐఎమ్ సారీ సార్. మీరు మంత్రులు కనుక అలాంటి గూండాలతోనూ రౌడీలతోనూ వాళ్ళు వేయించే దొంగ ఓట్లతో మీకు అవసరం ఉంటుంది. బట్ బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ నాకు అలాంటి అగాయిత్యం లేదు, అవసరం లేదు. అవినీతి పనుల్ని జైలు పంపేదాకా నేను నిద్రపోను. వస్తాను. మర్యాదగా కేసు విత్డ్రా చేసుకోకపోతే చిక్కుల్లో పడతావు. ఐ వెల్కమ్ ఇట్. ఒక తండ్రి రక్తం పంచుకుని పుట్టి, ఒక తల్లి పాలు తాగి పెరిగి ప్రజల సంక్షేమం కోసం నిలబడ్డ నీతి గల వ్యక్తిని ఏం చేస్తారో, ఏం చేయగలరో చేయండి. నీ పొగరెలా అనచాలో నాకు తెలుసు. బ్రహ్మానందం సార్. చీఫ్ సెక్రటరీ లైన్లో బిల్లు. వాట్ ఇస్ దిస్? ఒకటి మీరు నాకు పంపించిన ట్రాన్స్ఫర్ ఆర్డర్, రెండోది నా రాజీనామా లెటర్. ఆలోచించే రాజీనామా చేస్తున్నావా? నేను అంతరాత్మని నమ్ముకుని బ్రతికేదాన్ని కానీ అమ్ముకుని బ్రతికేదాన్ని కాను. ఎయిదర్ యూ విత్డ్రా మై ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఆర్ యూ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. వస్తాను.
మనోసంకల్పం చెప్పండి బాబు. నా బిస్కెట్ ఫ్యాక్టరీ త్వరగా ఈ పూర్తయి మనోసంకల్పం కాదు బాబు, భగవంతు నామాలు చెప్పాలి. కేశవాయ స్వాహ, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం భవామహే కవిం కవేదాముపవస్త్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిశ్చేదనాదనం. ఓం శ్రీ మహాగణపతయే నమః. నూతన కర్మాగార నిర్మాణార్థం శంకుస్థాపనం కరిష్యే, భూమి పూజాం కరిష్యే. సూర్యగ్రహమావాహయామి, స్థాపయామి పూజయామి. వస్తుందా? స్థాపయామి పూజయామి. వచ్చేసా? తీసుకోండి. స్థాపయామి పూజయామి. బుధగ్రహమావాహయామి, స్థాపయామి పూజయామి. బృహస్పతి గ్రహమావాహయామి, స్థాపయామి పూజయామి. శుక్రగ్రహమావాహయామి, స్థాపయామి పూజయామి. శనేశ్వర అమ్మా సరస్వతి, మీ ఆయన కూడా త్వరగా రమ్మనమ్మా. ఆయన ఊరికే ఎందుకు వస్తాడు? బట్టలు పెడితే కానీ రాడు. ఏమండి మిమ్మల్ని త్వరగా రండి. వస్తున్నా వస్తున్నా. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు కృష్ణమూర్తి అండి. శుభం. నా బిస్కెట్ ఫ్యాక్టరీ తాలూకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కుదరదు. సార్ తమరు ప్రజలకు ఫేస్ చూపించారా సార్? చూపించే లాభం? అబ్జెక్షన్ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా ఇస్తాం? చెప్పు ఎలా ఇస్తాం? చెప్పు ఎలా ఇస్తాం? కుక్క. ఎవరిని కుక్క అంటున్నావు? అదే సార్, ఈ పని కోసం నేను కుక్కలాగా తిరుగుతున్నానని వాడి ఉద్దేశం. గాడిదలా తిరిగిన పని అవ్వదు. ముందు వెళ్ళి పొల్యూషన్ ఆఫీసర్ దగ్గర నుంచి నీ ఫ్యాక్టరీ మూలంగా పొల్యూషన్ ప్రమాదం లేదు అని సర్టిఫికెట్ తీసుకురా. ముందు మీరు వచ్చి సైట్ ఇన్స్పెక్షన్ చేయాలి కదా సార్. నాకు వీరున్నప్పుడు వస్తాయా? అదే ఎప్పుడే మేము బతుకుండగా జరుగుతుందా సార్? అబే ఏదో తమాషాగా అన్నాడండి. ఆహా, వచ్చే నెలలో మంచి రోజు చూసుకుని తమాషాలు ఆడుకుందాం కానీ ముందు బయటికి రండి. మీకే చెప్పేది, వెళ్ళండి. గెట్ అవుట్. అది కాదు సార్. వెళ్ళమంటుంటాయి. దొంగ లంజ కొడుకులు అసలే మెసలే ఈ దూర్త లోకంలో, దొంగ లంజ కొడుకులు అసలే మెసలే ఈ దూర్త లోకంలో, నిలబడజాలక తల వంచుకుని వెళ్ళిపోయావా నేస్తం. మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయాన్ని గాయం చేస్తే తల వంచుకుని వెళ్ళిపోయావా నేస్తం. ఇదిగో ఏమిటయ్యా, ఏమిటిది? కవిత. మాలాంటి పిచ్చి వాళ్ళని చూసి మహాకవి శ్రీశ్రీ రెచ్చిపోయి రాసిన వెచ్చని కవిత. దేశం పొల్యూట్ అయిపోయింది. చెప్పండి. నా పేరు కృష్ణమూర్తి అండి. బిస్కెట్ ఫ్యాక్టరీ కృష్ణమూర్తి. చెప్పు. అవును సార్, మీ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. ఎవరిని అడిగి ఫ్యాక్టరీ మొదలు పెట్టి తెచ్చావు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ నాకు ఈ ఫ్యాక్టరీ శాంక్షన్ చేసింది. ఎవరిని అడిగి చేసింది? అలా అనకండి సార్, ఇప్పటికే బోల్డంత తప్పు చేశాం. ఎవరు అప్పు చేసి చావమన్నారు? మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాం సార్. ఎవరు నమ్ముకుని చావమన్నారు? సార్ 4 నెలలుగా తిరుగుతున్నాను. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా
ఫ్యాక్టరీ మూలంగా వచ్చే శబ్దాల వల్ల గాని గ్యాస్ వల్ల గాని తమకేం నష్టం లేదని అభ్యంతరం లేదని రాసిచ్చారు. ఇదిగోండి సార్ కాగితాలు. కాగితాల్లో ఏ ఊడి వస్తుంది నా బొంద? అక్షరాలు. అక్షరాల్లో ఏ ఊడి వస్తుంది నా బొంద? ఎందుకయ్యా అంటే నవ్వుతావు? తమని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్ గా ఎందుకు వేశారో ఇప్పుడు అర్థమైంది సార్. ఏమర్థమైంది వచ్చింది? వీడి మాటలు పట్టించుకోకండి. నాకు సర్టిఫికెట్ ఉంది సార్. ఇవ్వను. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టిన వాళ్ళందరినీ ముందు నేను కలిసి చావాలి, తర్వాతే సర్టిఫికెట్. ఒక పని చేయండి, మొత్తం అందరినీ కట్టి లారీలో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాం, అప్పుడు చూడండి. వద్దులే, హెలికాప్టర్ లో నేనే వచ్చేస్తాను. మొహాల్యుడు బోడి బిస్కెట్ల ఫ్యాక్టరీ ఇంకా పెట్టి చావనలేదు, అప్పుడే టాటా బిర్లా లెవెల్లో మాట్లాడిస్తున్నారే. వెళ్ళండి. ఇదిగో ఆఫీసర్ల చేత ఎలా పనులు చేయించుకోవాలో ముందు తెలుసుకుని చావండి. పదండి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా ఇకపై చెల్లవు. ఏమిటయ్యా ఇది? ఏమిటో మహాకవి శ్రీశ్రీ గారిని అడగండి. అడిగి చావండి. ఇంజనీర్ ఆగక్కడ. ఏంటా లుక్కు? ఏంట్రా లుక్కు? ఏంటో పిచ్చి వాగుడు? వాగుతాను రా, నా ఇష్టం. ఏంట్రా నీ చుడిదార్ పళ్ళని చేపలు తెమ్మంటే తేరన్నానని ఆఫీస్కి నేను తాగొచ్చానని నన్ను సస్పెండ్ చేస్తావా? ఇప్పుడు నిజంగానే తాగొచ్చాను రా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? శివప్రసాద్ మర్యాద కొనిపెట్టు, లేదంటే పోలీసులు రే ఇంజనీరు, నాతో పెట్టుకుంటే నీ ఒంట్లో కరెంట్ తీసేస్తాను. అప్పుడు మీ అందరికి సెలవు వస్తుంది. హలో, నేను కనకాని మాట్లాడుతున్నాను. కనకం నువ్వా? ఈ రోజు నీ కోటా ₹1,00,000. అవి తీసుకుని ఇంటికి రాకపోతే నీ కాళ్ళు ఎరగొడతాను. లక్ష. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లక్ష ఉందా? లక్ష్యం ఏంటి సార్? లక్ష ఉంటేనే కనెక్షన్ వస్తుందయ్యా. మొత్తం ఒకసారి కట్టక్కర్లేదు. క్వార్టర్లీ కట్టచ్చు, హాఫ్ ఇయర్లీ కట్టచ్చు, ఇయర్లీ కట్టచ్చు. ఏం కట్టచ్చు? ఇన్సూరెన్స్. చిన్న డౌట్ అండి, ఇంతకీ ఇది ఎలక్ట్రిసిటీ ఆఫీసా, ఇన్సూరెన్స్ ఆఫీసా? ఇన్సూరెన్స్ ఏజెంట్ భారీగా ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారి ఆఫీస్. నువ్వు 5,000 ప్రీమియం కడితే ₹1,00,000 ఖరీదు చేసే ట్రాన్స్ఫార్మర్ గవర్నమెంట్ ఖర్చుతో నీ ఫ్యాక్టరీలో పెట్టిస్తా. ఇంకో లాభం కూడా ఉంది. ఏ కరెంటు షాకో కొట్టి నువ్వు పోయావే అనుకో, ₹1,70,000 నీకు వస్తుంది. సార్ 5,000 ఇప్పుడు వెంటనే కట్టాలంటే కష్టం. బ్యాంక్ లోన్ వచ్చినా కడతానండి. ఎలా వస్తుంది లోను? నే కనెక్షన్ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే బోలెడని వెరిఫై చేయాలి. మరి ఎంతసేపటికి మీ పనులేనా? నా పనులేం చూడరా. ఇక లాభం లేదు, శ్రీశ్రీ గారిని వదిలే. ఓపిక లేదు. పద, వస్తామండి, మళ్ళీ కలుస్తాం. ఇదిగో పాలసీ విషయం మర్చిపోవద్దు. ఎంఆర్ఓ మొండి చేయి చూపించాడు, పొల్యూషన్ ఆఫీసర్ కంపు కొట్టాడు, ఈడేమో డైరెక్ట్ గా లంచమే అడిగాడు. ఏం చేద్దాంరా? నాకెందుకు ఈ ఐడియా బాగుందనిపిస్తుందిరా. పాలసీ కట్టి చచ్చిపోయాకు ₹1,70,000 వస్తుంది. కట్టరాదు? ఓ పని చెయ్యి, చెప్పు. నువ్వు పాలసీ కట్టు, నిన్ను చంపి ఆ డబ్బుతో నేను ఫ్యాక్టరీ కడతాను. అమ్మా! Idiot. ఏంట్రాది? నువ్వు వారం రోజుల క్రితం రుక్మిణికి రాసి నన్ను పోస్ట్ చేయమని పుట్టారా? అమ్మో! తల్లి దేవతలా కనపడ్డావు. ఇది నా ఫ్రెండ్ కృష్ణమూర్తి నీ ఫ్రెండ్ రుక్మిణికి రాసిన ఉత్తరం. ఇది ఎలాగైనా వాడికి అందించు. చచ్చి నీ కడుపులో పుడతాను. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. అయిన తర్వాతే పుడతాను. వెళ్ళు త్వరగా, వాడు వచ్చేస్తున్నాడు. అమ్మో! రుక్మిణి, రుక్మిణి! రుక్మిణికి మీ బావ ప్రేమతో రాయినది. ఫ్యాక్టరీ పనుల వల్ల సతమతం అవుతూ ఆ రోజు రాలేకపోయాను. వచ్చే ఆదివారం తప్పకుండా వస్తాను. ఈ రోజు లేదు, మా లెక్కడున్నా పట్టుకుంటా. మాకి వసూలు చేసి తీరతా. ఏ గౌరవం అంటే ఆశామాషగా ఉందా? బాసు గొడవ వేస్తున్నాడు. తిప్పే త్వరగా తిప్పే.
సార్, ఆ కృష్ణమూర్తి మిమ్మల్ని చూసి పారిపోతున్నాడు. పారిపోతారేంటి? ఎక్కడికి పారిపోతారు? ఎంత స్పీడ్? ఎంత? ఏయ్, ఆగు. ఆగు. ఏయ్, ఏయ్, ఆగు. 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 ఏయ్, నెమ్మది, నెమ్మది, నెమ్మది. ఆగు, ఆగు, ఆగు. నమస్కారం గురగారు, ఇప్పుడు వచ్చారు? అమ్మాలే, ఎక్కడ మీ వాడు? బ్యాంక్ వెళ్ళాడు. ఆహా, చిన్నప్పుడు ఇలా చూపిస్తే లండన్ వెళ్ళాడు అనేవాళ్ళం. మీ వాడు బ్యాంక్ వెళ్ళాడంటే దేనికేనా? నీకన్నీ అనుమానాలే, లేకపోతే ఏంటయ్యా? లాంగ్ షర్ట్ లో కనిపించాడు, మిడ్ షర్ట్ లో కనిపించాడు, క్లోజ్ షర్ట్ వచ్చేసరికి జంప్ అయిపోతాడా? అరే బ్రో పడే సార్, అడుగో కృష్ణమూర్తి. పడే పడే. బాబు కృష్ణమూర్తి. అరే గురవయ్య గారా? పర్వాలేదు, పేరు మర్చిపోలేదే. ఏంటి బాబు చేస్తున్నావు? నా డిగ్రీ కాగితం పోతే ఎతుకుతున్నాను. ఆహా, అది ఎప్పుడూ చెత్తలారు ఎత్తకపోయిందిలే గానీ నా నోటు కాగితం సంగతి ఏంటి? ఎందుకండి అంత కోపం? రేపు మీరు ఎక్కడుంటారో చెప్పండి. ఎందుకు బాబు? ముందుగానే తెలుసుకుని ఆ దారిలో రాకుండా వేరే దారిలో పారిపోవడానికా? అబ్బే, రేపు లోన్ శాంక్షన్ అవ్వచ్చండి, అందుకని. అందుకా? చూడు బాబు, నువ్వు అరచేతిలో వైకుంఠం చూపించే టైప్ అయితే నేను అమావాస్యలో చంద్రుని చూపించే టైపు. అబ్బులు వేసేస్తా, నరికేస్తా, చించేస్తా. నరికేసి చించేసి వేసైనా, వేసేసి నరికేసి చించైనా. ఆగు, రేపు లోన్ రిలీజ్ అవుద్ది అంటున్నాడు కదా, అది చూద్దాం. ఇదిగో, ఈసారి రిలీజింగ్ డేట్ మారిందో సినిమా ఫ్లాప్ అవుద్ది, జాగ్రత్త. అవునే. ఏంటి రాత్రం సినిమా భాష మాట్లాడుతున్నాడు? ఏమీ లేదు బాసు, ఈ మధ్య గరుడ వాహన గజలక్ష్మి మొగుడు అని సినిమా ఒకటి తీశాడు. అది ఫ్లాప్ అయింది, లక్షలు పోయి లాంగ్వేజ్ మిగిలింది. అమ్మా అమ్మా, నాన్న వచ్చాడు. ఇదిగో. తెచ్చారా? ఇంతేనా? 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 ఇదిగో అసలైంది. అయ్యి హల్వా. గట్టిగా రా, వాళ్ళ ఇంటి పరిగెట్టుకుంటూ వస్తారు. ఇలా హల్వా తినిపించి వాటిని పేపర్లా తయారు చేయండి. మాయా మాయా, మాకు హల్వా పెట్టవా? అలవాలేదు గెలవలేదు, వెళ్ళి మీ నాన్న అడగండి. ఊరికే బ్యావర్స్ గా తిరుగుతున్నాడు కదా. నువ్వు రా నాన్న, దిష్టి తగులుద్ది. శుభ్రంగా హల్వా తినేమ్మా. అమ్మా 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 అమ్మా, మాకు హల్వా కావాలి. హల్వానా? ఇప్పుడెక్కడి నుంచి తెమ్మంటారు? జగన్ మావయ్య తెచ్చాడు, అడిగితే పొమ్మన్నాడు. మాకు హల్వా కావాలమ్మా. ఏదన్నా తెస్తే పిల్లలందరికీ తలా కొంచెం పెట్టాలి. ఊరించి ఏడిపించడం దానికి. కృష్ణమూర్తి చూడవయ్యా, వీళ్ళు హల్వా కావాలని గొడవ చేస్తున్నారు, కొంచెం చూడు. బాబాయ్, నాకు హల్వా కావాలి. రేపు కొనిస్తానా? ఇప్పుడే కావాలి. నన్ను కొంచెం రాసుకొని ఉండరా. హల్వా కావాలి, హల్వా కావాలి, హల్వా కావాలి. తాతయ్య తాతయ్య, మాకు హల్వా కావాలి. అబ్బబ్బబ్బా, ఇంత బొద్దు పోయి హల్వాలు జిలేబీలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా? పార్వతి, వీళ్ళ గొడవ మీద కాస్త చూడమ్మా. ఎందుకు విసిగిస్తారు? చెప్పేది మీకు కాదు, ప్రాణం తీస్తున్నారు. కొట్టబోకమ్మా. రండి. అబ్బబ్బబ్బా. ఇంటి ముందు లైట్ అది మిమ్మల్ని, ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారా చచ్చారా? తినం పెట్టండి, దీపం వెలుగుతుంది. ఏంటి ఆ కూతురు? పూటలు కాదు, మన తల రాతలు. పిల్లలు ఏం తింటున్నారో పట్టించుకోరు, మీరు మాత్రం ఫుల్ గా తాగొస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువైందని? పుష్టి హల్వా మీ చెల్లెలు మొగుడు తెచ్చాడు. ఇంత ముక్క హల్వా పెట్టమని పిల్లలు అడిగితే పెట్టలేదు. ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి నిద్రపోయారు వాళ్ళు. ఏంటి? కొట్టండి. చంప పగిలిపోతుంది. నా మాట వినండి. కొట్టండి. ఏమండి? నీ అంత చూస్తున్నారే, ఏదో కేసు పెట్టి నేను బొక్కలో పట్టుకుపోతే నా పేరు తీసుకెళ్ళు. బావా, ఓ సాయం చేస్తావా? ఏంటి? ఏంటయ్యా ఈ గొడవ మనసులో పెట్టుకొని పగ తీర్చుకోవద్దంటావు అంతేనా? కాదు. దెబ్బకి దెబ్బ తీర్చుకోవద్దంటావు అంతేనా? అది కాదు. జరిగిందంతా మర్చిపోమంటావు అంతేనా? కాదు. మరి ఏం చేయమంటావయ్యా బాబు? దయచేసి ఇంకెప్పుడు ఇంటికి హల్వా తీసుకురావద్దు. కుటుంబానికి అంతస్తులు లేకపోయినా మానాభిమానాలు ఉన్నాయి. నీ అల్లుడు తాగుబోతుంటాడు ఒకడు, నీ అల్లుడు ఎవరినో తన్నేడంటే నీ అల్లుడు ఉద్యోగం ఊడిపోయిందంటాడు మరొకడు. నలుగురు తలెత్తు తిరగలేకపోతున్నాం. ఇన్ని చెడ్డ అలవాటు ఎక్కడ నేర్చుకున్నావా నువ్వు? ఇదంతా నా తలరాత. నీ తలరాత కాదు, మనందరి తలరాతాను.
లేకపోతే ఊరందరికీ నీతి నియమాలు బోధించిన మీ మామయ్య కొడుకు బాగా తెలుసుకోలేకపోతున్నాడు. ఇక మీద నీ గురించి ఇటువంటి ఏమైనా వినడం జరిగితే నీ కాళ్ళు విరగొడతాను. కాళ్ళు నిరగొడతావా? నేను నీ నడు నిరగొడతా. చిన్న పెద్ద లేకుండా ఏమిట్రా మాటలు? నేను చెప్పాను కదయ్యా, చిన్న పెద్ద తేడా వాడికి తెలియడం లేదని. ఉద్యోగం పోయిందన్న బాధతో అలా మాట్లాడుతున్నారు. మావయ్య కాఫీ. నాన్న, మీ మాట అంటే కృష్ణమూర్తికి చాలా గౌరవం. మీరు ఒక మాట చెప్తే ఫ్యాక్టరీలో చేర్చుకుంటాడు. సుభద్ర షర్ట్ ఇస్త్రీ చేసావా? అరే ఎప్పుడొచ్చారు మావయ్య? ఇప్పుడే 1 గంట అయింది. చుట్టాలు అందరూ చుట్టాలకైనా మర్చిపోయినా నువ్వు మేనమావని మాత్రం మర్చిపోలేదా? చూడు కృష్ణమూర్తి, నువ్వు నా మాట కాదను అనే నమ్మకంతో అడుగుతున్నాను. ఈ పెంకోడిని నీ ఫ్యాక్టరీలో పెట్టుకోవా. ఫ్యాక్టరీ ఇంకా పూర్తి కాలేదు కదా మావయ్య. అందుకే చెప్తున్నాను, వైరింగ్ పనులు అవి ఉంటాయి కదా, అవి చేసి పెడుతూ నీకు తోడుగా ఉంటాడు. అలాగే మావయ్య. అమ్మయ్యా, అల్లుడికి ఉద్యోగం దొరికింది, నా పని అయిపోయింది.